ఈరోజు 16వ సంవత్సరం జయంతి సందర్భంగా మరి ఉద్యమంలో మొదటిసారిగా శ్రీకాంతాచారి ప్రాణాన్ని వదిలిన తర్వాత మరి 1200 మంది బలిదానం రక్త ప్రాణ త్యాగాల మీద మరి కేసీఆర్ గారు ఒక్క కుటుంబానికి కూడా ఒక ఉద్యోగం ఇవ్వకుంటూ భూమి ఇవ్వకుంటూ మరి వేల లక్షల కోట్లు వాళ్ళ కుటుంబాన్ని మాత్రం అగ్రకులాలుగా వారే చలమనైనారు. మరి ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి అగ్రకులాల పేరుతోనే అధికారం చేదెక్కించుకొని మరి ఈ బీసీలను అనే వాళ్ళు మరి అమరవీరులకు కూడా ఎలాంటి న్యాయం చేయలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి అయినా కనీసం ఈ 1200 మంది అమరులకు న్యాయం చేయాలని కోరుకుంటూ మరి మనం ఈ యొక్క శ్రీకాంతాచారి అమరహేయమని కోరుకుంటూ మనందరం కూడా న్యాయం జరగకుంటే మనకు కొత్త ఉద్యమంగా తయారు కావాల్సిన అవసరం ఉందని మనం శ్రీకాంతాచారి అమరహేయం 2 సంవత్సరాల పాలన రేవంత్ రెడ్డి గారు కూడా ఈ బుల్డోజర్ రాజ్యం తీసుకొచ్చాడు. కనీసం మరి పెద్ద చెరువులు ఆక్రమించిన మంత్రులకు మాత్రం మరి ఓబైసీ లాంటి వాళ్ళు పల్లారాశ లాంటి వాళ్ళు చెరువులను కబ్జా చేస్తే మాత్రం వాళ్ళ నించెత్తు కూడా కూలగొట్టలేదు. పాపం గరీబోళ్ళు ఎక్కడో లోన్ తీసుకొని పర్మిషన్ తీసుకొని కట్టిన ఇండ్లను మాత్రం అమాత్రంగా బుల్డోజరు భక్తు భూములని ఆ భూములని కూలగొడుతూ న్యాయం చేసింది ఏమీ లేదు రేవంత్ రెడ్డి గారని కూడా మేము తెలియజేసుకుంటున్నాము.